మనం వెబ్ కౌన్సిలింగ్ లో బ్రాంచ్ పెట్టుకునేటప్పుడు ఏ బ్రాంచ్ పెట్టుకుంటే బాగుంటుంది, నా ఫ్యూచర్ అనేది బ్రైట్ గా ఉండాలి, చాలా బాగా ఉండాలంటే నేను ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కళలు నెరవేరుతాయి, ఒక మంచి పొజిషన్ లో ఉంటాను, మా పేరెంట్స్ ని కూడా ఒక మంచి పొజిషన్ లోకి తీసుకెళ్లగలుగుతానని చెప్పి పిల్లలందరూ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు, దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అంటే సిఎస్సి గానీ ఈసీ గానీ ఈ రెండు బ్రాంచెస్ లో ఏ బ్రాంచ్ తీసుకుంటే నాకు లాభం చేకూరుతుంది అని చెప్పి అటు పేరెంట్స్ ఇటు పిల్లలు చాలా విధాలుగా దీని గురించి రీసెర్చ్ అయితే చేస్తున్నారు. దాదాపుగా ఈ రెండు బ్రాంచెస్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని మీ ముందరకు ఉంచుతాను. సో లాస్ట్ కి మీరే డిసైడ్ అవ్వండి, సిఎస్సి బెస్టా లేదా ఈసీ బెస్టా. హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళను నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఇప్పుడు అందరూ కూడా స్టూడెంట్స్ అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, బీటెక్ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి స్టూడెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో స్టూడెంట్స్ మైండ్ లో ఉన్న అతిపెద్ద డౌట్ ఏంటంటే, మనం వెబ్ కౌన్సిలింగ్ లో బ్రాంచ్ పెట్టుకునేటప్పుడు ఏ బ్రాంచ్ పెట్టుకుంటే బాగుంటుంది, నా ఫ్యూచర్ అనేది బ్రైట్ గా ఉండాలి, చాలా బాగా ఉండాలంటే నేను ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఆఫ్టర్ 4 years నాకు నేను అనుకున్న కళలు, దేనికోసం ఏదో బీటెక్ చదువుదామని అనుకుంటున్నానో ఆ కళలు నెరవేరుతాయి, ఒక మంచి పొజిషన్ లో ఉంటాను, మా పేరెంట్స్ ని కూడా ఒక మంచి పొజిషన్ లోకి తీసుకెళ్లగలుగుతానని చెప్పి పిల్లలందరూ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు, దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ వచ్చేసింది, మరి సాఫ్ట్వేర్ కి అంతగానం భూమి ఉంటుందా ఉండదా, నెక్స్ట్ ఈసీకి బాగా భూమి పెరుగుతూ ఉందట. మరి ఈ రెండు బ్రాంచెస్ లో అంటే సిఎస్సి గానీ ఈసీ గానీ ఈ రెండు బ్రాంచెస్ లో ఏ బ్రాంచ్ తీసుకుంటే నాకు లాభం చేకూరుతుంది అని చెప్పి అటు పేరెంట్స్ ఇటు పిల్లలు చాలా విధాలుగా దీని గురించి రీసెర్చ్ అయితే చేస్తున్నారు. బట్ కొంతమంది పిల్లలకి అండ్ పేరెంట్స్ కి దీని గురించిన పూర్తి అవగాహన ఇంకా రాలేదు. సో దాని గురించే నేను ఈ రోజు వీడియో చేయబోతున్నాను. దాదాపుగా ఈ రెండు బ్రాంచెస్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని మీ ముందరకు ఉంచుతాను. సో లాస్ట్ కి మీరే డిసైడ్ అవ్వండి, సిఎస్సి బెస్టా లేదా ఈసీ బెస్టా. సో ఇటువైపు వెళ్తే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనేది ప్రతి ఒక్క విషయం, అంటే బ్రాంచ్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం మీకు ఇందులో డిస్కస్ చేస్తా. ప్రతి ఒక్క విషయం అంటే ఏంటి సార్, ఇందులో జరిగే టాపిక్స్ ఏమేమి చెప్తారు, మనకి ఏ ఇండస్ట్రీలో మనం వెళ్లాల్సి వస్తుంది, కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, ప్యాకేజెస్ ఏ రేంజ్ లో ఇస్తారు, అండ్ దీని ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది మొత్తం కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లెట్ us మూవ్ ఇంటు ద సెషన్ లోకి వెళ్ళిపోదాం. సో వెళ్ళే కంటే ముందర మీకు ఆల్రెడీ తెలుసు, ఈ ఛానల్ మన తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్ కాబట్టి దీన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి దీని మీద ఇంకా అవగాహన రాలేదు. సో మీరు వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళు దీన్ని చూస్తారు, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది, ఒక మంచి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ వీడియో దోహదపడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. హాయ్ 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 రైట్. మీరు ఒకవేళ 2027 లో గనక జై కోసం కానీ వెబ్సైట్ కోసం కానీ ప్రిపేర్ అవుదామని అనుకుంటే దానికోసం బెస్ట్ బ్యాచ్ అయితే మనకి అచీవర్స్ బ్యాచ్ అండి. బెస్ట్ బ్యాచ్ వచ్చేసి అచీవర్స్ బ్యాచ్. దీని యొక్క కాస్ట్ ఇప్పుడు కేవలం 2,999 రూపాయలు మాత్రమే ఉంది. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే వెంటనే జాయిన్ అయిపోండి, ఎందుకంటే క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ జరిగిన క్లాసెస్ ని మీకు రికార్డెడ్ వర్షన్ లో ఇస్తారు. సో బెస్ట్ టీచర్స్ ఇందులో టీచ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ 1 year మొత్తం, అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే మేలో వెబ్సైట్ ఎగ్జామ్ వరకు మీకు అద్భుతమైన కోచింగ్ ఇందులో జరుగుతూ ఉంటుంది. రైట్. సో లెట్ us see సిఎస్సియా లేదా ఈసీయా, ఈ రెండింటి గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే రెండు బ్రాంచ్లు కూడా మంచి బ్రాంచెస్. సో ఉన్న బ్రాంచెస్ అన్నిట్లో కూడా, ఇంజనీరింగ్ లో ఉన్న బ్రాంచెస్ అన్నిట్లో కూడా కొద్ది గొప్ప బెస్ట్ బ్రాంచెస్ అని చెప్పుకోవాలి అని అనుకుంటే అవి సిఎస్సి బ్రాంచ్ అండ్ ఈసీ బ్రాంచ్. కానీ ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే సిఎస్సియా లేదా ఈసీయా ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు దీనికి డెసిషన్ మేకింగ్ అనేది, దీనికి ఇన్ఫర్మేషన్, దీనిపైన ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ఎలాంటి స్టూడెంట్, మీకు ఇది బెస్ట్ అవుతుంది ఏది, మీరు ఒకవేళ తీసుకుంటే బ్రాంచ్ మీరు సెటిల్ అవ్వగలుగుతారు లైఫ్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి బెస్ట్ అనుకుందాం, సిఎస్సి అందరికి సెట్ అయిద్దా అంటే కాదు. ఈసీ బెస్ట్ అనుకుందాం, మరి అందరు స్టూడెంట్స్ కి ఈసీ బెస్ట్ అవుద్దా అంటే సెట్ అవుతుందా అంటే కాదు. అంటే కొంతమంది స్టూడెంట్స్ మీ అభిరుచులను బట్టి మీరు ఎంతగా హార్డ్ వర్క్ చేయగలుగుతారో దానిపైన డిపెండ్ అవుతూ మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీరు తీసుకోబోయే ఈ ఒక్క బ్రాంచ్ ఏదైతే, ఈ డెసిషన్ ఏదైతే ఉందో మీ లైఫ్ లాంగ్ ఇది ఎఫెక్ట్ కాబోతుంది. ఎవరో చెప్పారు, ఏదో చేస్తున్నారు, ఏదో అన్నారని చెప్పి, లేదా మన పక్కింటి అబ్బాయికి ఒక బ్రాంచ్ తీసుకుంటే దాంట్లో ఏదో పెద్ద ప్యాకేజ్ వచ్చిందని చెప్పి మనం పోయి చేతులు కాల్చుకోకూడదు. తన అభిరుచులు వేరే ఉండొచ్చు, తన ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు, తన డెడికేషన్ లెవెల్ వేరే ఉండొచ్చు, తను అందులో చేయగలిగాడు. బట్ మనం తను చేశారని చెప్పి మనం అందులో పోతే పక్కింటి అబ్బాయి కదా, వెనకింటి అబ్బాయి కదా, ముందింటి అబ్బాయి అని చెప్పి మనం అలా వెళ్ళామనుకోండి, సో వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు, వాళ్ళకున్న డెడికేషన్ వేరే ఉండొచ్చు. సో దానిపైన డిపెండ్ అవుతూనే మనం బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 4 years చదవడే కాదు, మన నెక్స్ట్ 40 years రాబోయే 40 సంవత్సరాలు మీరు జాబ్ చేయాలి కదా ఆ ఫీల్డ్ లో. మరి ఆ ఫీల్డ్ నీకు సెట్ అవుతా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఆ బ్రాంచ్ తీసుకోవాలా లేదా అనేది నిర్ణయం తీసుకోండి. దానికి సంబంధించిన మొత్తం వివరాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కానీ ఈ సిఎస్సి ఈసీ అనేది ఎక్కడెక్కడ వేరియేషన్ ఉంటుందంటే మేజర్ గా సబ్జెక్ట్స్ అండి. వాటిలో ఉన్న సబ్జెక్ట్స్ అంటే సిఎస్సి లో ఉన్న సబ్జెక్ట్ వేరే ఉంటుంది, ఈసీలో ఉన్న సబ్జెక్ట్ వేరే ఉంటుంది. కెరీర్ పార్ట్స్, సిఎస్సికి వెళ్తే అసలు కెరీర్ మొత్తం ఒక సైడ్ ఉంటుంది, ఈసీకి వెళ్తే కెరీర్ మొత్తం ఇంకొక సైడ్ ఉంటుంది. రెండింటికి కెరీర్ సైడ్స్ లో పార్ట్స్ లో అసలు సంబంధం లేదు, దీని దారి వేరే దీని దారి వేరే. నెక్స్ట్ స్కిల్స్ రిక్వైర్మెంట్స్, సిఎస్సి స్టూడెంట్స్ కి కావాల్సింది కోడింగ్ రిలేటెడ్ గా
స్కిల్స్. ఈసీఈ స్టూడెంట్స్ కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్. అంటే అక్కడ సబ్జెక్ట్ వైజ్ గా జస్ట్ బుకిష్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎక్స్పెరిమెంట్స్ చేయడం, రీసెర్చ్ చేయడం, ఇవన్నీ కూడా ఈసీ పిల్లలకు అవసరం అవుతుంది. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా తేడా ఉంటాయి. సో సిఎస్సికి చాలా కంపెనీస్ ఉన్నాయి రిక్రూట్ చేసుకోవడానికి. అండ్ ఎక్కువ మంది ఎంప్లాయీస్ కూడా సిఎస్సికి కావాలి, ఎందుకంటే ఇది సర్వీస్ సెక్టార్ కాబట్టి సర్వీస్ సెక్టార్ కి ఎక్కువ మంది కావాల్సి వస్తుంది. ఈసీఈ ఏంటంటే ఇప్పుడు సిఎస్సి ఉందనుకోండి, సిఎస్సిలో హయ్యర్ లెవెల్ జాబ్ నుంచి లోయర్ లెవెల్ జాబ్ వరకు అందరూ కూడా సిఎస్సి ఇంజనీర్సే ఉంటారు. అంటే నీకు 30,000 40,000 జాబ్ దగ్గర నుంచి మీరు ఒకవేళ ₹1 2 కోట్ల జాబ్ దాకా కూడా అందరూ సిఎస్సికి రిలేటెడ్ గా ఉన్న ఇంజనీర్సే ఉంటారు. కానీ ఈసీలో అట్లా కాదు. ఒక కంపెనీకి వెళ్తే ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కనుక హైరార్కీ చూస్తే టాప్ లెవెల్లో ఇంజనీర్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈసీ తీసుకున్న ఇంజనీర్స్ ఉంటారు. దాని కింద పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కానీ, ఐటీఐలో చేసి వచ్చిన వాళ్ళు కానీ, ఐఐటి కాదండి ఐటీఐ అంటే ఫిట్టర్ జాబ్స్, మెకానికల్, తర్వాత ఇవి ఎలక్ట్రికల్ జాబ్స్, చిన్న చిన్న జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళ కింద అసిస్టెంట్ గా ఉంటారు అనమాట. ఒక ఇంజనీర్ చెప్తాడు, ఒక ఇంజనీర్ కింద ఒక ఏదైనా సెక్షన్ ఇస్తే దాంట్లో చాలా మంది ఆయన కింద వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు. సో ఈసీ స్టూడెంట్ కావచ్చు, ఈసీ ఎంప్లాయీ కావచ్చు, ట్రిపుల్ ఎంప్లాయీ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇంజనీర్స్ కింద పనిచేసే అసిస్టెంట్స్ చాలా మంది ఉంటారు. అంటే ఒక కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్ కాదు. సో హయ్యర్ హైరార్కీ ఏదైతే ఉందో అందులో మాత్రమే ఈసీ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. లోయర్ లెవెల్లో పాలిటెక్నిక్ కావచ్చు, లేదా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా కావచ్చు, చాలా మంది ఎంప్లాయీస్ అక్కడ ఉంటారు. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అందరూ కూడా ఇంజనీర్సే ఉండరు, దాంట్లో రకరకాల ఎంప్లాయీస్ ఉంటారు. బట్ సిఎస్సిలోకి వెళ్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి పోతే పైనుంచి కింద దాకా మాత్రం సిఎస్సికి రిలేటెడ్ గా ఉన్న ఇంజనీర్సే ఉంటారు. అంటే అన్ని జాబులు అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కాబట్టి దిర్ ఇస్ అ రిలేటెడ్, దీనికి చాలా తేడా ఉంది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ లో. దాని తర్వాత ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ప్రోగ్రామింగ్. సిఎస్సిలో ఒకవేళ మనం చూసుకుంటే ఫస్ట్ సిఎస్సి గురించి మాట్లాడుకుందాం, ఒక 2 లైన్లు. దాని తర్వాత ఈసీ గురించి మాట్లాడుకుందాం. సిఎస్సి ఒకవేళ మనం చూస్తే కంప్యూటర్ సైన్స్ చూస్తే దాని స్పెషలైజేషన్స్ అన్ని కలిపి చెప్తున్నా. ఓన్లీ సిఎస్సి కాదు, సిఎస్సి అండ్ స్పెషలైజేషన్స్ తో కలిపి అన్నిటితో కలిపి మనం మాట్లాడుకుంటే వీటి యొక్క ఫోకస్ ఎక్కడ ఉంటుంది? స్టడీలో మీరు చదువుకునేటప్పుడు కనుక లేదా జాబ్ చేసేటప్పుడు కనుక దేని మీద ఉంటుంది అంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ మీద ఉంటుంది, కోడింగ్ కానీ వీటి మీద ఉంటుంది. దాని తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం. తర్వాత డేటా స్ట్రక్చర్స్ మీద ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా మీరు ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత నేర్చుకోవాల్సినవి. తర్వాత అల్గారిథమ్స్ మీద ఉంటుంది, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీద ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్ మీద కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. ఎవరు? సిఎస్సి తీసుకుందాం అనుకుంటున్న స్టూడెంట్స్. సో వీళ్ళు ఏం బిల్డ్ చేస్తారు? సిఎస్సి స్టూడెంట్స్ రేపు జాబ్ చేసేటప్పుడు వీళ్ళు వేటిని తయారు చేస్తారు? ఈసీ వాళ్ళంటే మనకు తెలుసు చిప్స్, సెమీ కండక్టర్స్ అంటాం కదా. అట్లా సిఎస్సి వాళ్ళు ఏం తయారు చేస్తారు సార్ అంటే ఫిజికల్ గా చేసేది ఉండదు కానీ సాఫ్ట్వేర్ కి సంబంధించి ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేస్తారు వీళ్ళు. తర్వాత యాప్స్, మన ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్స్ కావచ్చు, స్విగ్గీ, తర్వాత ఇన్స్టామార్ట్ ఇట్లాంటి యాప్స్ కావచ్చు, రకరకాల ప్లే గేమ్స్ ఉంటాయి యాప్స్ కావచ్చు, అవన్నీ యాప్స్ ని వీళ్ళు తయారు చేస్తారు. తర్వాత వెబ్సైట్స్ ఉంటాయి. మనం గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్స్ వస్తాయి. మనం సొంతంగా మీకు ఫస్ట్ పోగానే ఒక 1-2 years లోనే వెబ్సైట్ డిజైనింగ్ కూడా నేర్పుతారు. సో వెబ్సైట్ డిజైన్ చేయడం కానీ, లేదా ఏఐ సిస్టమ్స్. ఇప్పుడు కొత్తగా ఈ ఏఐ సిస్టమ్స్ అనేది బాగా వృద్ధి చెందుతూ ఉంది. ఏఐకి రిలేటెడ్ గా ఎవరికైతే నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ ఉన్నాయో వాళ్ళని తొందరగా జాబ్లలో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇవి బిల్డ్ చేస్తారు. ఇవి నేను చెప్పినవి కొన్ని మాత్రమే. ఇంటర్నల్ గా చాలా ఉంటాయి. అంటే ఒక యాప్ ని బిల్డ్ చేయాలంటే ఇంటర్నల్ గా చాలా ఉంటుంది. దాంట్లో చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. యాప్ డిజైనింగ్ అంటే ఒక్కలే చేయడం కాదు, అది పర్ఫెక్ట్ గా రావాలంటే లోపల చాలా మంది ఎంప్లాయీస్ ఒక టీమే వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇవి బిల్డ్ చేయడానికి సిఎస్సి వాళ్ళు ఉంటారు. వాళ్ళు నేర్చుకునేది ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ఇవన్నీ కూడా నేర్చుకొని రేపు వీటిని వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఒకవేళ ఈసీ వాళ్ళని కనుక చూసుకుంటే వాళ్ళ ఫోకస్ ఏరియా ఏముంటది? ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఈసీ అంటే. సో కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటుంది. దాని తర్వాత డిజిటల్ సర్క్యూట్స్ ఉంటాయి, తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇది బాగా అవసరమైంది. తర్వాత మైక్రో ప్రాసెసర్స్, విఎల్ఎస్ఐ. కేవలం ఇవి మాత్రమే కాదు, ఇప్పుడు విఎల్ఎస్ఐ డిజైనింగ్ అనేది ఒక రేంజ్ లో రన్ అవుతా ఉంది. దాని తర్వాత ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. వీళ్ళ ఫోకస్ ఏరియాస్ ఇంకా చాలా ఉంటాయి. మేజర్ గా ఉన్నాయి మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నా. ఇవన్నీ కూడా రియల్ ఇంజనీర్స్ చేసే పనులు. సాఫ్ట్వేర్ అనేది నాకు మీకు చెప్పాను. ఈ సాఫ్ట్వేర్ అనేది అంటే ఇప్పుడు సిఎస్సి తీసుకున్న పిల్లలు మళ్ళీ నన్ను ఏమనకూడదు. మేము చదువుకునే టైంలో ఇంటర్మీడియట్ లో ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం క్లాస్ లో ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలు ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆఫర్ చేసి తీసుకెళ్ళాయి కూడా. అంటే ఈవెన్ నేను ఇంటర్ చదువుకునేటప్పుడు కూడా ఆ టైంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకి అవసరం ఉండి వాళ్ళకి దొరక్క, అంటే అంత మంచి టాలెంట్ ఉన్న గాయస్ వాళ్ళకి ఇంజనీర్ చేసిన వాళ్ళు ఎవరు దొరక్క తక్కువ సాలరీస్ కే మనం ఇంటర్ చదువుకున్న పిల్లలకి ఇస్తే వాళ్ళకి మనం ఇంటర్ తర్వాతనే మనకు కావాల్సిన కంపెనీకి కావాల్సిన నేర్పుకోవచ్చు కదా, నేర్పించవచ్చు కదా అని చెప్పి ఇంటర్ మీదనే తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ డిగ్రీ చేసినా కానీ డిగ్రీ మీద తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్ మీద కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చినాయి, డిగ్రీ మీద కూడా వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద తోపులు అయ్యారు. మా ఫ్రెండ్స్ లో కూడా ఇంటర్ లో పోయిన వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద తోపులు అయ్యారు. ఏది? వాళ్ళు సిఎస్సి చదువుకొని ఇంజనీర్ అయిన వాళ్ళు కాదు, కేవలం ఇంటర్ నాలెడ్జ్ తోటి హై లెవెల్లో ఎక్స్పీరియన్స్ పొంది వాళ్ళు చాలా సేఫ్ జోన్ లో ఉన్నారు. వాళ్ళు హై లెవెల్లో ఉన్నారు,
వాళ్ళకి ఒక రేంజ్ లో నాలెడ్జ్ దొరికింది, వాళ్ళు అప్పటి నుంచే చేసుకుంటూ పోయారు కాబట్టి చేయగలిగారు. అంటే మీరు ఒకవేళ సిఎస్సికి రిలేటెడ్ గా చూసుకోవాలనుకుంటే మీకు ఆ లెవెల్లో నాలెడ్జ్ ఉన్నా సరిపోద్ది. అంటే బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా మనం చిన్నగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయండి. ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్న పిల్లగాడు ఉంటాడు, వాడి దగ్గరికి మీరు ఐఫోన్ అన్న తీసుకపో, ఏదన్నా ఆండ్రాయిడ్ అని తీసుకపోయి వాడి చేతికి ఒక రోజు మొత్తం చేతికిస్తే వాడు లోపల ఎక్కడెక్కడ ఏమున్నాయి, దేని ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది వాడు మొత్తం చెప్తాడు. సో సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా యాక్సెసిబుల్ గా మారింది. అంటే అందరూ కూడా చేయగలిగే పని కాబట్టి దానికి అంత కాంపిటీషన్ ఉంది. ఈజీగా అయిపోద్ది కదా పని అనేది. కానీ అది ఆ సెల్ ఫోన్ నీ చేతిలో పెట్టి ప్రోగ్రామింగ్ కాదు, చేతిలో పెట్టాలి ఫిజికల్ గా. అంటే ఎవరు పని చేయాలి? ఈసీ ట్రిపుల్ వాళ్ళు పని చేయాలి, మెకానికల్ వాళ్ళు పని చేయాలి, వీళ్ళు వర్క్ చేయాలి, వీళ్ళు దాన్ని సృష్టించాలి. సృష్టించిన తర్వాత దాంట్లో చిప్పులో ప్రోగ్రామ్ రాయడానికి సిఎస్సి వాళ్ళు యూజ్ అవుతారు. దాన్ని సర్వీస్ అంటారు. సో ఒకసారి మొబైల్ చేతికి వచ్చిన తర్వాత అంతవరకే ఈ ఇంజనీర్స్ పని ఉంటుంది, ఈసీ ట్రిపుల్ వాళ్ళ పని ఉంటుంది. దాని తర్వాత చేతికి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్స్ దాంట్లో ఇన్స్టాల్ చేయడం కానీ, యాప్స్ ని క్రియేట్ చేసి ఇన్స్టాల్ చేయడం కానీ, మన సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం కానీ, ఇవంతా కూడా సిఎస్ ఇంజనీర్స్ పని. అంటే అమ్మడం వరకు మాత్రమే ఈ ఇంజనీర్స్ పనికి వస్తారు, తయారు చేయడం వరకు మాత్రమే. దాని తర్వాత సర్వీస్ మొత్తం కూడా సిఎస్సి స్టూడెంట్స్ లో ఉంటుంది. కాబట్టి దానికి ఎక్కువ మంది కావాలి, దానికి చాలా ఎక్కువ మంది కావాలి. ఒక ఫోన్ ని మనం ఒక 4 సంవత్సరాలు వాడామనుకోండి, ఈ 4 years దాంట్లో యాప్స్ కావచ్చు, దాంట్లో సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావచ్చు, రకరకాల థింగ్స్ అన్ని కూడా చేయడానికి సర్వీస్ చేస్తూ ఉండాలి 4 సంవత్సరాలు. కాబట్టి ఆ కంపెనీకి సిఎస్సి జాబ్ కావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది కావాలి. కానీ అసలు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అంత టాలెంటెడ్ గా కావాలంటే వాళ్ళు ఇంటర్మీడియట్ లోనో డిగ్రీలో చదువుకున్న వాళ్ళు యూజ్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి వాటికి ఏది సిఎస్సి ఈసీకి రిలేటెడ్ గా ఉన్న జాబ్స్ కోసం ఎప్పుడు కూడా ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ తీసుకోలేదు. అర్థమవుతుందా? దీనికి వెల్ క్వాలిఫైడ్ నాలెడ్జ్ గలటువంటి స్టూడెంట్స్ కావాలంటే వాడికి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ గురించి ఏం తెలియదు అనుకోండి, తెలియకపోతే వాడు వచ్చి ఏం చేస్తాడు, ఇక్కడ ఏం చేయలేడు. వాడు వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు, ఏం చేయలేడు. అదే సాఫ్ట్వేర్ అనుకోండి, ఒక రోజు మొత్తం నేర్చుకుని దాని ఏదో చేయొచ్చు. బట్ ఇక్కడ చేయడం అంటే చాలా కష్టం. అక్కడ ప్రోగ్రామింగ్ జస్ట్ మ్యాథ్స్ కి సంబంధించిన స్కిల్స్ ఉంటే సిఎస్సిలో కొద్దిగా చేయొచ్చు. కానీ ఇక్కడ నీకు ఏ వచ్చినా కానీ వేస్ట్. ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ చదువుకోవాల్సిందే. ఈ సబ్జెక్ట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటది, కొద్దిగా అప్డేట్ అవుతూనే ఉంటది. సో బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు కొత్తగా VLSI వస్తుంది, ఈ చిప్ డిజైనింగ్ కానీ వీటిలో వాటిలో అన్నింటిలో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం బిల్డ్ చేస్తారు సార్? ఈసీ స్టూడెంట్స్ ఏం బిల్డ్ చేస్తారు? ఇక మీరు వాడే ప్రతి వస్తువు, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ గా ఉన్న ప్రతి వస్తువు ఈ ఒక ఈసీ మైండెడ్ అనమాట. మీరు వాడే కార్ కావచ్చు, ఒక బైక్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా, అందులో కూడా కావచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. మీరు టీవీ చూస్తున్నారు, కమ్యూనికేషన్ సిస్టమ్. మొబైల్ మాట్లాడుతున్నారు, కమ్యూనికేషన్ సిస్టమ్. ఇప్పుడు యూట్యూబ్ లో మనం మాట్లాడుకుంటున్నాం, కమ్యూనికేషన్ సిస్టమ్ ఈసీ స్టూడెంట్ లేకపోతే నడవదు. దాని తర్వాత ఎలక్ట్రానిక్ డివైజెస్, మీరు వాడే ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ లో కూడా ఈసీ స్టూడెంట్స్ యొక్క పాత్ర ఉంటుంది. తర్వాత చిప్స్ డిజైనింగ్. ఇప్పుడు కార్లలో కానీ ఏరోప్లేన్ లో కానీ మీరు ఎందులోనైనా సరే చిప్స్ అనేది అవసరం. అంటే ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి ఒక దగ్గర సేవ్ చేసి మనం కమాండ్ ఇస్తే స్విచ్ నొక్కగానే ఎమ్మటే అక్కడ పని జరగాలి కదా. ఇక్కడ స్విచ్ నొక్కగానే అక్కడ డోర్ ఓపెన్ కావాలి, ఇక్కడ స్విచ్ నొక్కగానే ఇలా జరగాలి, అలా జరగాలని అంటే అదంతా కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్. దానికోసం చిప్స్ కావాలి. సో చిప్ డిజైనింగ్ లో కానీ ఎంబెడెడ్ సిస్టమ్ ఇప్పుడు చాలా రకాలుగా, అంటే ఇప్పుడు చెప్పాను వెహికల్స్ లో కానీ వీటిలన్నింటిలో కూడా ఎంబెడెడ్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెన్స్ రోల్ ని ప్లే చేస్తుంది. చాలా సార్లు ఏమైందంటే గత 2-3 సంవత్సరాల క్రితం కూడా చిప్స్ డిజైన్ చేసే వాళ్ళు ఎవరైతే లేరో, తక్కువ మంది ఉండడం వల్ల కార్లు డెలివరీ చేయడం కూడా లేట్ అయింది. ఎందుకంటే కార్లకి డెలివరీకి వాళ్ళకి సంబంధం ఏం సార్ అంటే కార్లలో చిప్స్ పెట్టాలి, అది నానో టెక్నాలజీకి రిలేటెడ్ గా ఉంటుంది. దానికి కంపల్సరీగా ఒక మంచి ఈసీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అయి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండాలి, వాళ్ళు మాత్రమే డిజైన్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు కంపెనీలో తక్కువగా ఉండడం వల్ల తక్కువ చిప్పులు డిజైన్ చేశారు. కార్ మొత్తం డిజైన్ అయింది, దాంట్లో పెట్టే చిన్న చిప్ డిజైనింగ్ లేట్ కావడం వల్ల చాలా సార్లు కార్లు డిలే అయినాయి డెలివరీ చేయడం. సో అంత ఇంపార్టెన్స్ అనమాట ఈసీకి. అయితే ఇప్పుడు ఒకసారి మనం 2 బ్రాంచెస్ గురించి కూడా కంపేర్ చేద్దాం. నెంబర్ 1, ఇక్కడ మనం సిఎస్సి గురించి మాట్లాడుకుందాం. ఇటు ఈసీ ఎప్పుడైనా నేను సిఎస్సి చెప్తా, ఇప్పుడు అటు ఈసీ గురించి చెప్తా, చూసుకోండి. నెంబర్ 1 ప్రోగ్రామింగ్. సిఎస్సి వాళ్ళకి ప్రోగ్రామింగ్ మీద ఎక్కువ శాతం వర్క్ ఉంటుంది. దాని తర్వాత డేటా స్ట్రక్చర్స్ మీద వర్క్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఉంటుంది, DBMS మీద ఉంటుంది, AML మీద ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఉంటుంది. సో వీటి మీద వీళ్ళ సబ్జెక్ట్ అనేది రిలేట్ అయి ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ మనం ఈసీ దగ్గరికి వచ్చినాం అనుకోండి, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మీద ఉంటుంది, ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ మీద ఉంటుంది, దాని తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద ఉంటుంది, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటుంది. సార్ వీళ్ళకి రిలేటెడ్ గా ఉన్నది కొద్దిగా కమ్యూనికేషన్ సిస్టమ్. సో కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కొద్దిగా ఇది ప్రోగ్రామింగ్ కూడా రిలేటెడ్ గా ఉంటుంది. కాబట్టి ఇంతవరకు ఇప్పటిదాకా కొద్దిగా ఈసీ స్టూడెంట్స్ ని కూడా సాఫ్ట్వేర్ జాబ్ లో తీసుకున్నారు, తెలివిగల వాళ్ళని వారికి మాత్రమే తీసుకున్నారంటే ఈ కమ్యూనికేషన్ అనేది ఉండడం వల్ల కొద్ది గొప్ప ఇందులో రిలేషన్ ఉండడం వల్ల తీసుకున్నారు. తర్వాత VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ సంబంధించింది వీళ్ళ సబ్జెక్ట్ లో ఉంటుంది. సో నెక్స్ట్ ఆపర్చునిటీ చూద్దాం. ప్లేస్మెంట్స్ అండ్ ఆపర్చునిటీ చూసుకుంటే వీళ్ళని సిఎస్సి స్టూడెంట్స్ ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లో తీసుకుంటారు, ప్రొడక్ట్ కంపెనీస్ లో తీసుకుంటారు, స్టార్ట్అప్స్ కంపెనీస్ ఏమన్నా అందులో తీసుకుంటారు, ఏ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ లో కూడా వీళ్ళని తీసుకుంటారు. దాదాపుగా సిఎస్సి స్టూడెంట్స్ ప్రతి కంపెనీలో కూడా అవసరం అయితేనే ఉంటుంది. ప్రతి కంపెనీలలో ఎంత చిన్నదైనా పెద్దదైనా కంపల్సరీగా కొంతమంది అయినా సరే సిఎస్సికి సంబంధించిన ఇంజనీర్స్ ఉంటేనే అక్కడ అదంతా కూడా నడుస్తుంది.
దాని తర్వాత ఇక్కడ ఈసీకి రిలేటెడ్ గా చూసుకుంటే సెమీ కండక్టర్ సంబంధించిన కంపెనీస్, దాని తర్వాత ఎంబెడెడ్ కంపెనీస్, కోర్ ఎలక్ట్రానిక్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ లో కూడా ఈసీ అవసరం అవుద్ది. అంటే చిప్ డిజైనింగ్, విఎల్ఎస్ఐ గాని చిప్ డిజైనింగ్ కి సంబంధించిన ఎంబెడెడ్ సిస్టమ్స్ కి సంబంధించిన వాటిల్లో కూడా ఈ ఈసీ స్టూడెంట్స్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. దాని తర్వాత రిక్రూటర్స్ ఎవరెవరు ఉన్నారు సార్? ఫేమస్ రిక్రూటర్స్. సాఫ్ట్వేర్ చూసుకోండి, ఇక్కడ సాఫ్ట్వేర్ మీరు సిఎస్సి కనుక చూసుకుంటే ఇది ఈసీ. సిఎస్సి కనుక చూసుకుంటే గూగుల్ కంపెనీ ఉంది, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది, అమెజాన్, అడోబ్ ఉంది, అట్లాసియన్ ఉంది, సేల్స్ ఫోర్స్ అని ఉంది, చాలా ఉన్నాయి కదా మీకు. ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అనేవి ఫేమస్. ఇంకా లేవా మన దగ్గర? టాటా ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవా? క్యాప్ జెమినీ ఉంది, తర్వాత వర్చుసా ఉంది, చాలా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్, ఇంతకంటే కూడా పెద్ద కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఈ కంపెనీస్ అన్నింటిలో కూడా ఇక్కడ సిఎస్సి వాళ్ళకి మనం లిస్ట్ రాస్తే సరిపోతుంది. లిస్ట్ రాస్తే నాకు తెలిసి ఒక 20-30 పేజీలు పడుతుంది. అన్ని కంపెనీస్ ఉన్నాయి, కానీ ఈసీ పిల్లల్ని ఆడుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీస్ లేవు. ఒక సిఎస్సి కంపెనీ పెట్టాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి, నాకు 10th క్లాస్మేట్, తర్వాత తను సిఎస్సికి రిలేటెడ్ గా చదువుకుంది. అక్కడ ఎంప్లాయ్ ఒక ఆయన తనకు పరిచయం అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంది అమ్మాయి. చేసుకున్న తర్వాత భార్య భర్తలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళ ఒక కంపెనీని స్టార్ట్ చేశారు వాళ్ళ కంపెనీని. మనం పోయి ఒకరి దగ్గర పోయి పనిచేయడం, దీనికి మనమే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తీసుకొని మనమే చేద్దామని చెప్పి ఇద్దరు ఒక చిన్న ఒక ఫస్ట్ ఫ్లోర్ లో ఒక దాంట్లో చిన్న ఏరియా తీసుకున్నారు. అంటే ఒక 5-6 రూములు ఉంటాయి, అంతవరకు తీసుకొని ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకొని ప్రాజెక్ట్స్ తీసుకురావడం, వాళ్ళకి చేసి ఇచ్చేయడం, ఒక టైం ఇవ్వడం, 3 నెలలు చేస్తాం, 2 నెలలు చేస్తాం, 6 నెలల్లో చేస్తాం అని చెప్పి టైం ఇచ్చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వీళ్ళతో పని చేయించుకొని ఇచ్చేయడం, వీళ్ళు చేయడం, పని చేయడం. సో ఈ విధంగా ఒక చిన్న ఒక ఫస్ట్ ఫ్లోర్ లో కొద్ది పార్ట్ లో వీళ్ళు ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొద్దిగా పెద్దగా అయింది, గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది, పెద్దగా అయింది. కానీ ఒక సిఎస్సికి రిలేటెడ్ గా, అంటే ఒక సర్వీస్ సెక్టార్ కి సంబంధించిన కంపెనీని ఓపెన్ చేయడం అంటే చాలా ఈజీ, సునాయాసంగా చేయొచ్చు. జోకేందో తెలుసా, కొంతమంది ఎంప్లాయీస్ 2-3 ఎవరిళ్లలో వాళ్ళు ఉండి కూడా ఒక ప్రాజెక్ట్ ని తీసుకొని కూడా ఫినిష్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. డైరెక్ట్ గా ఒక ప్రాజెక్ట్ తీసుకొని 2-3 ఫ్రెండ్స్ కలిసి ఎవరిళ్లలో వాళ్ళే కూర్చుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూర్చొని దాని ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే సిఎస్సికి రిలేటెడ్ గా ఏదైనా కంపెనీ పెట్టాలి, మన సాఫ్ట్వేర్ కానీ సర్వీస్ సెక్టర్ కి పెట్టాలంటే చాలా ఈజీగా జరిగిపోద్ది. కానీ ఒక ఈసీకి రిలేటెడ్ గా, అంటే ఒక కంపెనీ, ఇలాంటి కంపెనీ, కార్ల కంపెనీ కావచ్చు, చిప్ డిజైనింగ్ కంపెనీ కావచ్చు, విఎల్ఎస్ఐకి ఎంబెడెడ్ సిస్టమ్స్ కి రిలేటెడ్ గా ఉన్న ఒక కంపెనీ కావచ్చు, ఇంకేదైనా నెట్వర్క్ సిస్టమ్ సంబంధించిన కంపెనీ కావచ్చు, కావాలంటే కొన్ని 100 ఎకరాలు కావాలి. అందులో స్టార్ట్అప్ కంపెనీ అయినా సరే చాలా పెద్ద ప్లేస్ కావాలి. దాంట్లో ఫిజికల్ గా చాలా వాళ్ళు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, మిషన్స్ ఇన్స్టాల్ చేయాలి, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక కంపెనీ ఈ రోజు పర్మిషన్ వచ్చిందంటే దాన్ని తయారు చేయడానికి దాదాపుగా 2-3 సంవత్సరాలు పడుతుంది. సాఫ్ట్వేర్ అట్లా కాదు, ఈ రోజు అనుకున్నామా 2 రోజుల తర్వాత కంపెనీ మొదలైపోతే ఏమంటే చేసేసుకుంటే పోవచ్చు వర్క్. దాంట్లో ఏం లేదు, ఒక సిస్టమ్, ఖాళీ కంప్యూటర్ ఉంది, దాంట్లో డేటా ఉంటే చాలు, నెట్వర్క్ ఉంటే చాలు. కాబట్టి దీంట్లో ఎందుకు ఇంతగానో జాబ్లు క్రియేట్ అవుతున్నాయి సిఎస్సిలో అంటే బికాస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్, చిన్న కంపెనీస్ కొల్లలు ఉన్నాయి. హైదరాబాద్ లోనే బొచ్చడు స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి. బట్ ఇవి స్టార్ట్అప్ కంపెనీస్ అంటే అంత ఈజీ కాదు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఇవి చాలా తక్కువ ఉంటాయి. అందులో టాప్ లో ఉన్న ఏమి అంటే ఎన్విడియా ఉంది, క్వాల్కామ్ ఉంది, ఇంటెల్ ఉంది, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది, ఏఎండి ఉంది, మైక్రాన్ ఉంది, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఈసీకి రిలేటెడ్ గా జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిక్రూట్ చేసుకునే కంపెనీస్ ఇవన్నీ కూడా. రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ఈసీ అనేది చాలా బెస్ట్ జాబ్, అంటే ఈసీ అనేది చాలా బెస్ట్ గ్రూప్. కానీ దానికి కెరీర్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ కి పోతే కంపెనీస్ తక్కువగా ఉన్నాయి. ప్రతి కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియాలో ఒక 10,000 మంది ఉన్నారనుకోండి, 10,000 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందులో ఈసీఈ ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి? ఈ పలానా కంపెనీ ఎన్విడియాలో 10,000 జాబ్స్ ఉంటే ఎంతమంది కావాలి దాంట్లో ఈసీ ఇంజనీర్స్? అంటే నాకు తెలిసి 10,000లో ఒక 100 మంది కావాలి అనుకుంటా, ఒక 100 లేదా ఒక 200 మెంబర్స్ కావాలి ఇంజనీర్స్, అంతే. ఒక 200 ఇంజనీర్స్ కావాలి వాళ్ళకి, అంతే. కానీ ఒకవేళ మీరు గూగుల్లోకి పోండి, గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 జాబ్స్ ఉన్నాయనుకుందాం, దాంట్లో సిఎస్సికి రిలేటెడ్ గా కావాల్సిన ఇంజనీర్స్ ఎంతమంది కావాలి? ఈ 10,000 కి 10,000 జాబ్స్ లో 10,000 జాబ్స్ వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్సే కావాలి వాళ్ళకి. కానీ ఇక్కడ అట్లా కాదు, అంటే ఇక్కడ ఉన్న జాబ్స్ తక్కువ ఉంటాయి. అందులో మళ్ళీ స్పెషలైజేషన్ అంటే ఈసీకి రిలేటెడ్ మాత్రమే కావాలనుకుంటే ఇంకా చాలా తక్కువ ఉంటాయి. దీంట్లో ఈసీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, దాని తర్వాత మన మెకానికల్ కావచ్చు, ఇట్లా చాలా మంది కావాలి ఇంజనీర్స్. అందరూ ఇంజనీర్సే కాదు, 10,000 మందిలో 2,000 మంది ఇంజనీర్స్ కావాలి. దాని తర్వాత అంతా లో లెవెల్ ఎంప్లాయీస్ కావచ్చు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఐటీఐ చేసిన వాళ్ళు కావచ్చు, ఇంకా అసలు జస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ ఏం లేకుండా లేబర్స్ కావచ్చు, ఇట్లా కూడా అవసరం అవుతుంది అక్కడ. బట్ ఈ కంపెనీస్ అట్లా కాదు, ఇదంతా కూడా సాఫ్ట్వేర్ వాళ్ళే కావాలి. కాబట్టి ఇక్కడ పడే జాబ్లన్నీ మొత్తం సిఎస్సికి రిలేటెడ్ గా దాని స్పెషలైజేషన్ రిలేటెడ్ పడతాయి. కాబట్టి జాబ్స్ ఎక్కువ కనపడతాయి, ఇక్కడ చాలా తక్కువ కనపడతాయి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను. మీరు ఒకవేళ ప్యాకేజ్ గురించి చూసుకుంటే శాలరీ వచ్చేసి ఇక్కడ మనం ఎప్సెట్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఎంసెట్ కాలేజెస్ ఏవైతే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఉన్నాయి, మనం ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, బిట్స్ పిలాని ఇట్లాంటి పెద్ద పెద్ద వాటి గురించి మాట్లాడుకుంటే మళ్ళీ ఇది మారుతుంది. నేను వాటి గురించి మాట్లాడట్లేదు, జనరలైజ్డ్. ఎందుకంటే ఎక్కువ శాతం పిల్లలు ఎప్సెట్ కాలేజ్ లో జాయిన్ అవుదామని చూస్తూ ఉంటారు కాబట్టి
ఆ స్టూడెంట్స్ ఒకవేళ సార్ నేను గ్రూప్ తీసుకుంటా అంటే నీకు ఎంతవరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది మాక్సిమం. ఓకే రైట్. ఒకవేళ మీరు సిఎస్సి రిలేటెడ్ గా వెళ్ళారనుకోండి, సిఎస్సి రిలేటెడ్ గా వెళ్తే మీకు 6 లక్షల నుంచి 25 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 25 పైన రాదా సార్? నేను మనం చూసిన సార్ వెబ్సైట్ కాలేజ్ లోనే ఒక దాంట్లో 50 లక్షల ప్యాకేజ్ వచ్చిందంట, 60 లక్షలు వచ్చిందంటే అరే బాబా అదంతా ఒకళ్ళిద్దరికి వస్తుంది. లేదా ఆ కాలేజ్ లో మొత్తం మీద ఒక 4,000 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో ఒక 3కో 4కో వస్తుంది. దాన్ని మనం ఇక్కడ రాసుకోకూడదు. ఆ నలుగురిని చూసి 10,000 మంది 4-5 మంది జాయిన్ అవుతారు, అది వేస్ట్. సో ఆ టాప్ లో ఉన్న 4-5 గురించి మనం వదిలిపెడితే అసలు జనరలైజ్డ్ గా ఎంత ప్యాకేజ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందంటే 6 లక్షల నుంచి 25 లక్షల వరకు పర్ యానం సంవత్సరానికి వచ్చే అవకాశం ఉంది. అట్లానే మనం ఈసీ స్టూడెంట్స్ ఒకవేళ చూసుకుంటే ఈసీ కోర్ సైడ్ ఒకవేళ మనం చూసుకుంటే అంటే వీళ్ళు మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్స్ కి పోతే మళ్ళీ వీళ్ళకి వచ్చే ప్యాకేజెస్ వాళ్ళకి వస్తాయి. కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లే, నేను దేని గురించి మాట్లాడుతున్నా, కేవలం ఒకవేళ ఈసీఈ పిల్లలు వాళ్ళ కోర్ కంపెనీస్ లో జాబ్స్ లోకి వెళ్తే వాళ్ళకు 4 to 18 lakhs ప్లస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 18 అనేది కూడా చాలా కష్టం, 18 lakhs రావడం అనేది చాలా కష్టం. బట్ సిఎస్సి లో 25 lakhs 24 lakhs రావడం అనేది అంత కష్టమైన విషయం కాదు, ఈజీ టాస్క్. వస్తాయి, చాలా మందికి వస్తాయి, వేలల్లో వస్తాయి. కానీ ఇక్కడ 18 lakhs 16 lakhs స్టార్టింగ్ స్టేజ్ లో ఈసీకి రావాలంటే చాలా కష్టం. రైట్, ఇది రియాలిటీ. తర్వాత గ్రోత్ ఏరియాస్ ఏమున్నాయి సార్ వీళ్ళకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా బాగా భూమిలో ఉంది. ఇది ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి రిలేటెడ్ గా చదువుతాము, నా టాలెంట్ ని నా స్కిల్స్ ని ఇందులో పెంచుకుందామని అనుకుంటున్నారో ఇందులో కానీ మెషిన్ లెర్నింగ్ లో కానీ వాళ్ళకి ఇంకా చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువగా ఉంటాయి. డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఎమర్జింగ్ అనమాట. ఇప్పుడే బాగా దీని మీద రీసెర్చ్ జరుగుతుంది, ఎక్కువ మంది ఇంజనీర్స్ కూడా దీని మీద తీసుకుంటున్నారు. అదే ఒకవేళ మీరు ఈసీ సైడ్ వస్తే, ఇది సిఎస్ కి రిలేటెడ్ చెప్పాను, ఒకవేళ మీరు ఈసీ సైడ్ కనుక వస్తే సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ, చాలా ఫాస్ట్ గా గ్రో అవుతా ఉంది మన ఇండియాలోనే, మన తెలుగు రాష్ట్రాలలో కూడా. సో సెమీ కండక్టర్స్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో పర్మిషన్స్ తొందరగా గ్రాంట్ అవుతున్నాయి, ఎందుకంటే దాని అవసరం ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించిన వాటిలో తర్వాత విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కి సంబంధించింది, విఎల్ఎస్ఐ కి సంబంధించిన ఇవి. తర్వాత చిప్ డిజైనింగ్ సంబంధించింది. ఐఓటీలో సార్, ఐఓటీ అంటే కంప్యూటర్ సైన్స్ కి సంబంధించింది కదా. ఈసీ వాళ్ళకి దీంతో ఏం సార్ తేడా సంబంధం అని అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే కంపల్సరీగా అక్కడ మీకు మేబీ మొబైల్ నుంచి సిగ్నల్ పంపించడం అర్థమవుతుంది. ఇక్కడ ఓన్లీ కేవలం ఇక్కడ ఇది మాత్రమే సరిపోదు, ఇక్కడ కమ్యూనికేషన్ అవసరం. సో ఆ ఎలక్ట్రానిక్ డివైసెస్ కి రిలేటెడ్ గా ఉన్న వాటిల్లో కూడా ఈసీ పిల్లలకు అనేది ఛాన్స్ అనేది వస్తా ఉంది. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ అని చెప్పట్లే, ఐఓటీ అని చెప్తున్నా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా సిఎస్సి లో కూడా మీకు సిఎస్ఐఏఐ అని ఉంటుంది, ఏంది ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి స్పెషలైజేషన్ ఒకటి ఉంది సిఎస్సి లో. అందులో ఎక్కువ శాతం మీకు ఈసీ పిల్లలకు కూడా ఇందులో జాబులు వస్తాయి ఐఓటీలో. ఓకేనా రైట్. అంటే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఒక ఇంటర్నెట్ ని కనెక్ట్ చేసి ఇక్కడ నుంచే దాంతో పని చేయించుకోవడం అనమాట. రైట్, దానికి రిలేటెడ్ సంబంధించిన దాంట్లో కూడా ఈసీ అనేది గ్రో అవుతా ఉంది. సో వై దిస్ ఈసీ? ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది యూట్యూబ్ లో కావచ్చు, బయట పెద్ద వాళ్ళు కావచ్చు, ఈసీకి బాగా భూమి పెరుగుతుంది అని అంటున్నారు కదా. ఎందుకు సడన్ గా ఈసీకి భూమి పెరిగింది? అసలు ఇంతకు ముందు ఎలా ఉండేసారంటే, ఇంతకు ముందు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుందాం, ఒక 10 years బ్యాక్, అప్పుడే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ బాగా ఇండియాకి వస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కానీ సౌత్ లో కానీ బాగా విస్తారంగా పెరుగుతున్న కాలంలో అప్పుడు మీరు ఒకవేళ బీటెక్ లో ఎవరెవరు ఏ బ్రాంచ్లలో స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి కౌంట్ చూసుకుంటే ఒక 100 సీట్లు ఉంటే, అది ఏ కాలేజ్ అయినా సరే 100 సీట్లు ఉంటే 100 ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నా, 15 సంవత్సరాలు అనుకోండి, 15 years to 10 years బ్యాక్ వరకు, ఈ 100 సీట్లలో దాదాపుగా ఈసీఈకి 40 సీట్లు ఉండేవి. 100 సీట్లలో ఈసీఈ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈసీ ఉందా, ఈసీఈకి 40% దాంట్లోనే సీట్లు ఉండేవి. సిఎస్సికి ఒక 20% ఉండేవి, తర్వాత మెకానికల్ కి ఒక 20%, తర్వాత ఈ ట్రిపుల్కి ఒక 20%, ఈ విధంగా మిగతా వాటికి ఒక 2%, 3%, 5% ఇట్లా జాబ్లు ఇవి ఉండేవి. సివిల్ కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉండేది. కానీ 35 to 40% మాత్రం ఎక్కువ ఈసీ ఉండేది. ఎందుకు అంటే అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ లేవు. ఒక ఇంజనీర్ తీసుకోవాలంటే కంపల్సరీగా ఇందాక మనం మాట్లాడుకున్న కోర్స్ సైడ్ తీసుకోవాలి, ఏది సాఫ్ట్వేర్ ఇంకా అంతగా వృద్ధి కాకముందు. అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినప్పుడు ఏం చేశాయంటే వీళ్ళు మంచి ఇంజనీరింగ్ తీసుకోవాలి కదా. అప్పుడు టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏ బ్రాంచ్ కి పోయేవాళ్ళు, తెలివి గల స్టూడెంట్స్, మంచి ర్యాంకులు వచ్చిన స్టూడెంట్స్. ఇప్పుడు సిఎస్ కి పోతున్నారు అందరూ. ఎవరికైనా టాప్ 1000 లో ర్యాంకులు వచ్చిన చూడండి, వాళ్ళందరూ సిఎస్ఏ తీసుకుని ఉంటారు మాక్సిమం. అప్పుడు అందరూ కూడా ఈసీఏ తీసుకునేవాళ్ళు. రియల్ ఇంజనీర్ అంటే ఈసీఏ అనమాట, ఈసీఏ తీసుకునేవాళ్ళు. అది చాలా కష్టంగా ఉండే సబ్జెక్టు, అయినా కానీ అదే తీసుకునేవాళ్ళు. మరి తెలివి గల వాళ్ళందరూ ఈసీలోనే ఉన్నారు కదా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చింది, అప్పుడే కొత్తగా ఏర్పడ్డది, పెద్ద కంపెనీ వచ్చింది, తెలుగు గల ఇంజనీర్స్ కావాలని చెప్పి ఈసీ వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా ఉంది కాబట్టి దాంట్లో సబ్జెక్టు, వాళ్ళు ఈసీ పిల్లల్ని ఎక్కువ తీసుకుని వెళ్ళేవారు, కొద్దిగా మిగతా దాంట్లో కొద్దిగా సిఎస్సి పిల్లల్ని తీసుకుపోయేవాళ్ళు. సో రాను వాళ్ళ అవసరాలు మారినాయి. కంపెనీస్ లో కొత్త అప్డేట్స్ రావడం, రిలేటెడ్ గా రావడం. అప్పుడు ఏమైందంటే సిఎస్సి లో ఎక్కువ శాతం వీళ్ళు కావాల్సిన పిల్లలు దొరికేవాళ్ళు. తర్వాత ఏం చేశారు, ఈసీతో పాటుగా సిఎస్సి పిల్లలను కూడా ఒక 20% జాయిన్ అయితే 20% తీసుకుపోవడానికి ట్రై చేసేవాళ్ళు. ఈ విధంగా ఏమైందంటే జాబ్ ఆపర్చునిటీస్ సిఎస్సి కి పెరగడం వల్ల
ఇదేమైంది, ఈసీలో జాయిన్ అవుదాం అనుకున్న పిల్లలందరూ కూడా చిన్న చిన్నగా ఏం చేశారు, నెక్స్ట్ ఇయర్ సీనియర్స్ చెప్తారు కదా, ఈసీలో ఏం లేదు, సిఎస్సీ వాళ్ళకి అందరికి జాబులు వచ్చినాయి, ప్యాకేజీలు కూడా మాకంటే ఎక్కువ వచ్చినాయి అని చెప్పడం వల్ల ఏమైంది, జూనియర్స్ అమ్మో నేను ఈసీ వద్దు సిఎస్సీ లో జాయిన్ అయితే దానికి ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి చిన్నగా ఇటు టర్న్ అవుతా ఉంది. ఈ 35% కాస్త 30కి వచ్చింది, ఇక్కడ 25 కాస్త 20 కాస్త 30కి వచ్చింది. ఈ 30 కాస్త మళ్ళీ ఈసీ 20 అయింది, ఆ 10 వచ్చి సిఎస్సీ లో జాయిన్ అయ్యారు. ఈ విధంగా వస్తూ ఇప్పుడే సిఎస్సీ దాదాపుగా 40 to 50% సిఎస్సీ సీట్స్ ఫిల్ అవుతూ ఉన్నాయి. ఈసీకి చాలా తక్కువ ఆదరణ ఉంది, ఇక మిగతా బ్రాంచెస్ కి అయితే ఇంకా తక్కువ. అంటే సిఎస్సీ గానీ ఈసీ గానీ రాకపోతే అప్పుడు చూద్దాంలే మిగతా బ్రాంచెస్ అన్న దాంట్లోకి మిగతా బ్రాంచెస్ వెళ్ళిపోయాయి. అంటే కంపెనీస్ పెరగడం వల్ల, సాఫ్ట్వేర్ కంపెనీస్ పెరగడం వల్ల, వాళ్ళ రిక్వైర్మెంట్ పెరగడం వల్ల అయింది. ఇప్పుడు ఏమైతుంది, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఈసీకే ఎందుకు అంటున్నారు సార్ అంటే, మళ్ళీ సిఎస్సిలో ఏ వచ్చింది అంటే 100 మంది చేసే పనిని 5-4 చేయగలుగుతున్నారు. అంటే అంతమంది వీళ్ళకి రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే లోయర్ లెవెల్లో ఉన్న జాబులు ఇప్పుడు అవసరం లేదు, హై లెవెల్లో ఉన్న జాబులు అట్లనే ఉన్నాయి బోట్లే, కానీ లోయర్ లెవెల్లో అంటే టెస్టింగ్ కావచ్చు. ఇంతకుముందు మీరు ఒకవేళ చూసుకుంటే కొన్ని కంపెనీస్ టెస్టింగ్ కోసమే 4,000-5,000 పోస్టులు ఇచ్చేది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఏం లేదండి, మాకు ఒక 50,000 ఇస్తా, 40,000 ఇస్తా, ఇట్లా 6 లక్షలు 7 లక్షలు కూడా ప్యాకేజీలతోటి చాలా లోయర్ లెవెల్లో ఉన్న సిఎస్సికి టెస్టింగ్ జాబులు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. కరెక్ట్ గా ఏ టెస్టింగ్ ఉంది, కరెక్ట్ ప్రాంప్టింగ్ ఇస్తే 100 మంది చేసే పనిని ఒక్కడే కూర్చొని చేసుకోవచ్చు. అంటే ఆ 99 మంది జాబులు పోయినట్లే కదా. ఎవరికి జాబ్ ఉంది, ఎవరైతే ఈ టెస్టింగ్ లోనే వాడు ఏ టెక్నాలజీ నేర్చుకొని సర్వైవ్ అయ్యాడో వాడికి మాత్రమే జాబ్ ఉంది. సో ఈ విధంగా జాబులు పోవడం వల్ల ఇప్పుడు ఏమైతుంది, మళ్ళీ సిఎస్సిలో ఎంతగానో జాయిన్ అయినా సరే అంతమందిని తీసుకునే అవకాశం అక్కడ వాళ్ళకి లేకపోవడం వల్ల ఇందులో మళ్ళీ జాయిన్ కావడానికి కొద్దిగా తక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ జాబులు మరి ఈసీలో ఏమైనా పెరిగినాయా సార్ అంటే పెరిగినాయి, చాలా తక్కువ పర్సెంటేజ్ పెరిగినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మీద మనకి 100 జాబ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ప్రెసెంట్ 100 జాబులు ఉన్నాయనుకోండి. ఈ 100 జాబులలో ఇంతకు ముందు అంటే గత 4 సంవత్సరాల క్రితం వరకు మనం చూసుకుంటే 4 years బ్యాక్ వరకు ఇందులో దాదాపుగా 80% వరకు సాఫ్ట్వేర్ జాబ్సే ఉన్నాయి. 80% వరకు. ఈసీ పిల్లగాడు ఇందులో సిఎస్సీ వాడు ఎట్లా పోతాడు, ఈసీ వాడు ఇందులోకి పోయేవాడు, సాఫ్ట్వేర్ కి ట్రిపుల్ వాడు ఇందులోకి పోయేవాడు, ఐటీ వాడు ఇందులో, అందరూ ఇందులోకి పోయేవాళ్ళే. సో ఇందులో అందరిని హక్కున చేర్చుకునేంత సామర్థ్యం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఉండే. ఓన్లీ మిగతా ఈ 20% ఏవైతే ఉన్నాయో ఈ 20% కోర్ జాబ్స్ కావచ్చు, ఈసీ ట్రిపుల్ మిగతా వాటికి సంబంధించిన వాటిలో 20% జాబ్స్ మిగతా ఉండే కోర్ ఉండే. ఇప్పుడు ఏమైందంటే గత 4 సంవత్సరాల నుంచి ఇందులో జాబ్స్ అనేవి కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. ఎంతవరకు తగ్గాయి సార్, రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఎంతకన్నా తగ్గాయి సార్ అంటే నాకు తెలిసి ఇది ఒక 60% తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ 100 జాబ్స్ కనుక ఉంటే అందులో సాఫ్ట్వేర్ జాబ్స్ 60 ఉన్నాయి, 60 జాబ్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మిగతా ఒక 40 వరకు కోర్ జాబ్స్ ఉన్నాయి. ఈ 40 వరకు కోర్ జాబ్స్ అంటే ఎవరు ఉన్నాయి, అన్ని ఈసీఏ ఉన్నాయా, అన్ని ట్రిపుల్ ఉన్నాయా అంటే కాదు. కొన్ని ఈసీ ఉన్నాయి, కొన్ని ట్రిపుల్ ఉన్నాయి, కొన్ని ఐటీకి సంబంధించి మన వీటికి సంబంధించి మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది, ఇప్పుడు బయో ఇన్ఫర్మాటిక్స్ అని వచ్చింది, రకరకాల కోర్ జాబ్స్ వస్తున్నాయి. దీంట్లో వాటికి ఒక 40% ఉంటే 60% సాఫ్ట్వేర్ కే ఉంది. అంటే ఓవరాల్ గా ఎవరికి జాబ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ అంటే మళ్ళీ సిఎస్సీ వాళ్ళకి జాబ్లు ఎక్కువ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉన్న సాఫ్ట్వేర్ కే జాబ్లు ఎక్కువగా ఉన్నాయి, కోర్ జాబ్స్ తక్కువగా ఉన్నాయి. కానీ పెరిగినాయి కొద్దిగా 20 నుంచి 30 వరకు, 30 నుంచి ఇప్పుడు 40 వరకు పెరిగినాయి. ఇక ఇంతకు మించి నాకు తెలిసి పెరగవు, హై లెవెల్లో పో, ఇవి ఇంతకు మించి అంత ఈజీగా తగ్గవు. సో ఈ 60% జాబ్స్ కి ఏమైంది, దాదాపుగా బీటెక్ స్టూడెంట్స్ అందరూ జాయిన్ కావడం ఎందులో జాయిన్ అవుతున్నారు, సిఎస్సి లోనే జాయిన్ అవుతున్నారు. ఇక్కడ ఉన్న ఈసీ పిల్లగాల కన్ను కూడా దేని మీద ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ మీదనే ఉంటుంది. అంటే జాయిన్ అయ్యే వాళ్ళు సిఎస్సిలో 40 to 50% పెరిగిపోయారు. సిఎస్సిలో జాయిన్ అయిన పిల్లగాడు కూడా ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ కోసమే ట్రై చేస్తున్నాడు, ట్రిపుల్ లో జాయిన్ అయిన పిల్లగాడు కూడా ఫస్ట్ సాఫ్ట్వేర్ కోసమే ట్రై చేస్తున్నాడు. ఇంతమంది సాఫ్ట్వేర్ కోసం ట్రై చేయడం వల్ల సాఫ్ట్వేర్ అంతమందికి జాబులు ఇవ్వలేకపోతుంది. ఒకవేళ సిఎస్సిలోనే జాయిన్ అయిన పిల్లలకు మాత్రమే ఒకవేళ ఇస్తా అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీస్ కనుక అంటే ఏ క్లాస్ కి సరిపోద్ది, ఇక్కడ కోర్ జాబ్స్ వీళ్ళకి సరిపోతాయి. కానీ కోర్ జాబ్ లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ ప్యాకేజ్ చాలా తక్కువగా ఉంటుంది, 4 లక్షలు 5 లక్షలు, మెకానికల్ అయితే 3 లక్షలు కూడా ఉంది ప్యాకేజ్. మెకానికల్ అయితే 3 లక్షలు, అంటే 3 లక్షలు అంటే 25,000 నెలకి 25,000 రూపాయలు. ఒక ఇంజనీర్ కి 25,000 స్టార్టింగ్ శాలరీ. అర్థం చేసుకోండి, అంటే చాలా లోయర్ లెవెల్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ అట్లా కాదు, కొద్దిగా మినిమం ఒక 50,000 60,000 ఇట్లా మినిమం స్టార్ట్ అయితే ఒక 40,000 స్టార్ట్ అవుతుంది. ప్లస్ వీళ్ళ గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఇక్కడ కోర్ జాబ్ లో ఉన్న గ్రోత్ అంత ఫాస్ట్ గా ఉండదు. సో మేబీ ఈసీ అనేది గ్రో అవుతా ఉంది, కానీ దాన్ని ఆడుకోవడానికి కంపెనీస్ అంత ఫాస్ట్ గా గ్రో అయ్యే కంపెనీస్ లేవు. ఒక కంపెనీ కోర్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీ డెవలప్ కావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. సాఫ్ట్వేర్ కి సంబంధించిన కంపెనీ డెవలప్ కావాలంటే 1 సంవత్సరం చాలు, తక్కువ డెవలప్ అయిపోద్ది. ఎందుకంటే అది సర్వీస్ సెక్టర్ కాబట్టి, ఇది అట్లా కాదు. డెవలప్ కావాలంటే అక్కడ చాలా అంటే చాలా ఫిజికల్ గా చేయాల్సిన వర్క్ ఉంటుంది కాబట్టి దీనికి సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పుడు ఈ ఈసీ అనేది గ్రో అవుతుంది అని అంటున్నారు కదా. ఎందుకు గ్రో అవుతుంది అని అంటే ఈ సెమీ కండక్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సెమీ కండక్టర్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారీగా పెరిగినాయి. సో పెరగడం వల్ల కంపెనీస్ వృద్ధి చెందుతూ ఉన్నాయి, కొత్త కంపెనీస్ రావడం, దాంట్లో కొత్తగా ఇంజనీర్స్ తీసుకోవడం. సో కొద్దిగా ఇంటేక్ అనేది పెరిగింది. తర్వాత గ్రోయింగ్ చిప్ డిజైనింగ్, చిప్స్ గురించి చెప్పారు కదా, ప్రతి దానికి కూడా చిప్ డిజైనింగ్ అవసరం అవుతుంది. సో అది చేయాలంటే కంపల్సరీగా
ఈ మామూలుగా సాఫ్ట్వేర్ కానీ జస్ట్ బీటెక్ పాస్ అయ్యి మామూలుగా ఉన్న కాదు. ఈసీలో మంచి నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సెమీ కండక్టర్స్ కానీ చిప్ డిజైనింగ్ కానీ అవసరం అవుతారు. దాని తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ కూడా దీనికి చాలా బాగా ఉంది. సో ఎవరైనా చిప్ డిజైనింగ్ కానీ సెమీ ఇండస్ట్రీ పెట్టుకున్నారో వస్తే వాళ్ళకి వెంటనే పర్మిషన్స్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు, ఎందుకంటే అది అవసరం కాబట్టి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎలక్ట్రానిక్ రిలేటెడ్ గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఈ వెహికల్స్ కాకుండా ఈవీ వెహికల్స్ కొత్తగా బాగా ఎమర్జ్ అవుతున్నాయి. సో అందులో ట్రిపుల్ ఈ వాళ్ళకి ఈసీ వాళ్ళకి అందరూ కూడా దాంట్లో అవకాశాలు అనేది వస్తా ఉన్నాయి కాబట్టి సో ఈ ఈసీ పిల్లలకి ఇప్పుడు కొద్దిగా పెరుగుతుంది అంటే ఎంత పెరిగింది, డబల్ అయిపోయింది. అంటే 20-25% కాస్త 40% వచ్చింది. అంత మాత్రాన అందులో చాలా జాబులు మంచి హై లెవెల్లో ఉంటాయని అనుకోవద్దు. ప్యాకేజెస్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఇందులో సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఈసీలో ఉన్న అతిపెద్ద మనకి లాభం ఏంటంటే, సరే నీకు వచ్చిన జాబు ₹1,00,000 జాబ్ వచ్చింది అనుకుందాం, నీకు ఫస్ట్ 50,000 జాయిన్ అయ్యావు, 6 lakhs జాయిన్ అయినావు, నెలకి 50,000 వస్తుంది. చిన్నగా ఒక 4 సంవత్సరాల తర్వాత ₹1,00,000 అయింది అనుకోండి. ఈ ₹1,00,000 జాబు పోదు అంత ఈజీగా. టక్కున నిన్ను తీసేసి వెళ్ళిపో అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే నిన్ను నమ్ముకొని అక్కడ పెద్ద ఇండస్ట్రీ పెట్టుకొని ఇంజనీర్స్ పెట్టుకొని ఉంటాడు కదా, మళ్ళీ టక్కున వాళ్ళ సిస్టమ్ ని మొత్తం అర్థం చేసుకొని ఎంప్లాయీస్ వాళ్ళకి దొరకరు. సో ఫట్ మనం తీసేయడం లేదా కంపెనీని ఏమంటే లేపేసేయడం, బోర్డు తిప్పేయడం ఇట్లాంటివి ఉండదు. సాఫ్ట్వేర్ అంటే చేయొచ్చు, బట్ కంపెనీ అంటే చాలా కొన్ని 100 ఎకరాల్లో స్థాపించి ఉంటుంది, ఎన్నో కోట్ల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అది ఫిజికల్ గా అక్కడ కంపెనీ ఉంటది కాబట్టి దాన్ని అంత ఈజీగా తీసేయడం కుదరదు. ఒకవేళ ఒక కంపెనీ పోయిందంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది, బయట చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి అంత ఈజీగా జాబ్స్ చాలా సెక్యూర్ గా ఉంటాయి. అలాంటి ఒక కంపెనీ పెట్టారంటే కొన్ని డికేట్స్ నడుస్తుంది, కొన్ని దశాబ్దాల వరకు ఆ కంపెనీ నడుస్తూనే ఉంటుంది కాబట్టి దానికి ప్రాబ్లం ఉండదు. కాబట్టి దీంట్లో సెక్యూరిటీ అనేది జాబ్ కి ఎక్కువగా ఉంటుంది. సిఎస్సికి సెక్యూరిటీ ఉండదు. వాడు ఈ రోజు తీసుకున్నాడు, ఒక సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత బోర్డు తిప్పేసినా కానీ మనం ఏం చేయలేము అనమాట. అది వెరీ సింపుల్, పెట్టడం చాలా సింపుల్, అది తీసేయడం కూడా చాలా సింపుల్. సో ఈ బ్రాంచ్ కోసం అంటే సిఎస్సి బ్రాంచ్ కోసం చాలా మంది స్టూడెంట్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనేది కూడా నేను ఒకటి గమనించాను. నెంబర్ 1 ఏంటంటే సిఎస్సి ఈజ్ ఈజియర్, కొద్దిగా ఈజీ సబ్జెక్ట్ అనమాట. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే మొబైల్స్ కానీ ల్యాప్టాప్లు కానీ పట్టుకొని మంచిగా వర్క్ చేయాలంటే చాలా మంది పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. మొబైల్ పట్టుకోవడం లేదా ఒక సిస్టమ్ ని పట్టుకోవడం, ఒక మంచి ఏసీ రూమ్ లో పెద్దగా అసలు కలర్ఫుల్ గా మీరు సినిమాలలో చూస్తున్నా సాఫ్ట్వేర్ ఆఫీస్ ఎట్లా ఉంటుంది, గ్లాసెస్ సెటప్ తోటి పెద్ద పెద్ద హైటెక్ సిటీలలో పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, ఏసీ రూమ్స్ ఉంటాయి, సాటర్డే సండే మనకి హాలిడేస్ ఇస్తారు. సో ఎంజాయ్ చిల్ చేస్తూ ఉంటాం బాగా. సో అలాంటి కల్చర్ కి అలవాటు పడడం వల్ల పిల్లలందరూ కూడా ఏంటంటే ఎస్ నా ఫ్యూచర్ బాగుంటది, నేను కొద్దిగా తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించవచ్చు అన్న ఉద్దేశంతో కూడా సిఎస్సి సబ్జెక్ట్ కూడా ఈసీతో పోల్చుకుంటే కొద్దిగా ఈజీగా ఉండడం వల్ల పిల్లలందరూ కూడా దీంట్లోకి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ఈసీ ఏంటంటే మోర్ ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్ జాబ్ అని చెప్పాలి. చదువుకోవడం కూడా చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే దీంట్లో మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, మీకు ఎలక్ట్రానిక్స్ చాలా బాగా వచ్చి ఉండాలి, హార్డ్వేర్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ థియరీ ఉంటుంది. సో ఇది సబ్జెక్ట్, పూర్తిగా సబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏదనుకోండి సిఎస్సిలో ఏదన్నా ఒక కోడ్ మీరు ప్రోగ్రామింగ్ రాయాలి, దాన్ని ఎక్స్క్యూట్ చేసుకోవచ్చు. ఎక్స్క్యూట్ కావట్లేదు అనుకోండి, హెల్ప్ చేసి ఉన్నారా, ఇక్కడ ఇఫ్ రాయాలరా, నువ్వు ఇఫ్ రాయలేదు, ఫంక్షన్ లో ఇక్కడ బ్రాకెట్ పెట్టాలరా, సెమికోలన్ పెట్టలేదంటే చేసేసుకొని ఎక్స్క్యూట్ చేస్తాడు, అవుట్పుట్ వస్తుంది, వాడికి హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఈ స్టూడెంట్స్ అట్లా కాదు, ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇక్కడ మనం వెబ్సైట్ కాలేజెస్ లో కూడా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు, మొత్తం కూడా బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని చూసే మనం అర్థం చేసుకోవాలి. ఇందులో కూడా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ సొంతంగా కొన్ని క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే, కొద్దిగా రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ శాతం బుకిష్ నాలెడ్జ్ ఉంది, పాస్ కావడానికి చాలా కష్టపడతా ఉంటారు కాబట్టి, చాలా టఫ్ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో జాయిన్ కావడానికి పిల్లలు కొద్దిగా ఇష్టపడరు, ఎక్కువ శాతం టఫ్ గా ఉంటుంది కాబట్టి. ఎవరైతే స్టూడెంట్స్ లేదు నేను ఒక బెస్ట్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను, ఈ సెమీ కండక్టర్స్ లో కానీ చిప్ డిజైనింగ్ లో కానీ వెళ్దాం అనుకుంటున్నాను, ఏది పడేద్దాం అనుకుంటున్నాను స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇందులోకి వెళ్తే చాలా బాగా చేయగలుగుతారు, ఇంట్రెస్ట్ అనమాట. సో మీరు సిఎస్సి సెలెక్ట్ చేసుకోవాలా లేదా ఈసీ సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు ఎలా డిసైడ్ అవుతారు అనేది చెప్తున్నాను చూడండి. ఫస్ట్ లవ్ కోడింగ్, మీకు కోడింగ్ చేయడం బాగా ఇష్టం అనుకోండి, సిఎస్సి తీసుకోవచ్చు. ఎంజాయ్ బిల్డింగ్ సాఫ్ట్వేర్స్ అండ్ యాప్స్, మీకు యాప్స్ తయారు చేయడం అనే ఇంట్రెస్ట్ ఉంది, సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేయడం అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంది నీకు, ఇలాంటి వాటిలో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందంటే సిఎస్సి ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. సో వాంట్ కెరీర్స్ ఇన్ ఏఐ, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అంటే ఎథికల్ హ్యాకింగ్ కావచ్చు, డాటా సైన్స్ రిలేటెడ్ కావచ్చు, ఏఐకి సంబంధించిన డిజైనింగ్ కావచ్చు, ఏఐకి సంబంధించిన అల్గారిథమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేద్దాము, నేను ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించిన దాంట్లో బాగా పైకి వెళ్తాను ఇంట్రెస్ట్ కనుక ఉంటే నువ్వు ఇది తీసుకోవచ్చు. ప్రిఫర్ సాఫ్ట్వేర్ ఓవర్ హార్డ్వేర్, అప్పుడు మీరు హార్డ్వేర్ అంటే అక్కడ కూర్చొని మొత్తం ఫిట్ చేయడం, ఎలక్ట్రానిక్స్ తోటి ఆడుకోవడం, ఆ వైర్లు సెట్ చేయడం, ఈసీ వాళ్ళు ట్రిపుల్ వాళ్ళు చేస్తారు ఇవి. సో ఇలాంటి నీకు ఇష్టం లేదు, సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ ఇష్టం ఉంది అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. వాంట్ మాక్సిమం ఫ్లెక్సిబిలిటీ ఇన్ టెక్ కెరీర్స్, అంటే ఒకవేళ మీరు ఈ విధంగా అంటే మ్యాక్స్ ఫ్లెక్సిబిలిటీ నీకు ఎక్కువ శాతం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వచ్చింది, కంపెనీ ఉంది, కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక దగ్గర నుంచి ఒక పెద్ద కంపెనీ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, మాకు ఇది సర్వీస్ చేయాలి మీరు అంటే వీళ్ళు ఓకే అన్నారు, వీళ్ళ దగ్గర ఎంప్లాయీస్ లేరు కాబట్టి మిమ్మల్ని తీసుకున్నారు, తీసుకుని 2 నెలలు 3 నెలలు మీకు ట్రైనింగ్ ఇచ్చారు, ఇచ్చి అమ్మాయి ఇది మన ప్రాజెక్ట్, ఇది 2 సంవత్సరాలకు సంబంధించిన ప్రాజెక్ట్, ఇది మీకు ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇస్తా, మిగతా 2 సంవత్సరాలు మీరు బాగా హార్డ్ వర్క్ చేసి మన ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి అని చెప్పి మీకు 2-3 నెలలు ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఉన్నంత ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చేశారు, మీరు బాగా జాబ్ చేశారు, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ కంపెనీకి ఇవ్వాల్సిన సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు కొత్త కంపెనీ వచ్చింది అనుకోండి, ఇంకో కంపెనీ వచ్చి వీళ్ళకి మళ్ళీ మాకు ఈ సర్వీస్ కావాలంటే మా కంపెనీకి ఉన్న రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఇచ్చింది.
ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. కొత్త ప్రాజెక్ట్ ఆల్రెడీ మీరు చేసిన దానికి రిలేటెడ్ గా ఉండాలని ఏం లేదు, ఇది పూర్తిగా డిఫరెంట్ గా ఉండొచ్చు, పూర్తిగా డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇగో ఆ క్లయింట్ అంటారు వాళ్ళని, క్లయింట్ వచ్చి చెప్తారు అనమాట. క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చి చెప్తారు ఇగో మాకు ఇది కావాలి, ఈ విధంగా కావాలి, ఇది మాకు కావాల్సిన అవుట్పుట్, మీరు దీన్ని మాకు ఎమ్మంటే డిజైన్ చేసి ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దానికి రిలేటెడ్ అంతా కూడా బుక్స్ ముందు వేసుకొని చదువుతారు. చాలా వర్క్ చేయాలి. సిఎస్సి పిల్లలు కూడా జాబ్ లకు వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ మారుతున్నప్పుడు కొన్నిసార్లు మన ప్రాజెక్ట్ కూడా సెలెక్ట్ కావాలి, లేదా బెంచ్ మీద ఉండాల్సి వస్తుంది. సో నీకు ఈ ఛాలెంజింగ్స్ ఇష్టంగా ఉంది అంటే, ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, నేను వెంటనే ఇంకో దానికి టెక్నికల్ గా నేను అప్డేట్ అవుతా, స్కిల్ నేర్చుకుని అప్డేట్ అవుతా. మొన్న దాకా దాని మీద చేసిన ప్రాజెక్ట్ అయిపోయింది, కొత్త ప్రాజెక్ట్ నేను అప్డేట్ అవుతా, దాన్ని కూడా తీసుకుంటా, చేస్తా. ఇట్లా ఒకవేళ మీకు ఆ ఎన్సియాజం కనుక ఉంటే అప్పుడు మీరు 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటది. లేదు కేవలం ఎంజాయ్మెంట్ కోసం ఎన్నా నేను చెప్పా 2 రోజులు హాలిడే, సాటర్డే సండే ఏసీ రూమ్ లో కూర్చుంటే ఎంజాయ్ చేస్తానంటే, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉందంటే గత 10 years ఉన్నట్టుగా లేదు. గత 3-4 years నుంచి ఎవరైనా బెంచ్ మీద ఎక్కువ రోజులు ఉంటే అమ్మంటే పీక్ పడేస్తున్నారు వాళ్ళని. బెంచ్ మీద ఉండడం అంటే ఖాళీగా ఉండడం, ప్రాజెక్ట్ లో ఏ ప్రాజెక్ట్ లో కూడా క్లయింట్ వాళ్ళని సెలెక్ట్ చేయకపోవడం, ఏ క్యాండిడేట్ బాగా నాకు పనికిరాదని సెలెక్ట్ చేయకపోతే కంపెనీ నేను హైర్ చేసుకున్నా, పర్మనెంట్ ఎంప్లాయీగా హైర్ చేసుకున్నా, నువ్వు బెంచ్ మీద ఎక్కువ రోజులు ఉంటే నేను తీసేస్తుంది. సో ఇది కూడా జాబ్ లో కూడా ఛాలెంజింగ్ అనేది ఉంటుంది. ఈసీ పిల్లలకి మళ్ళీ అది ఉండదు. ఈసీ వాళ్ళు ఒకసారి వెళ్తే ఒకటే ప్రాజెక్ట్ మీద డికేట్స్ సంవత్సరాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ పని, రిటైర్మెంట్ అయిపోయేదాకా వాళ్ళ ప్రాబ్లం ఉండదు. బట్ సిఎస్సి పిల్లలకి ఏంటంటే ప్రాజెక్ట్ అనేది ఎక్కువ కాలం ఉండదు, తక్కువ కాలంలోనే ప్రాజెక్ట్ అయిపోతా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, దానికి మళ్ళీ మీరు అడాప్ట్ అవ్వాలి. సో ఈ అడాప్షన్ ప్రాసెస్ లో మీరు చాలా టెక్నికల్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ నీకు ఇంట్రెస్ట్ ఉన్నదంటే సిఎస్సి లో జాయిన్ అవ్వు. ఓకే, ఇది ఒక్కటి బాగా ఛాలెంజింగ్ జాబ్ అనుకోవాలి. దాని తర్వాత ఈసీ ఎవరు చూస్ చేసుకోవాలి సార్ అంటే, మీకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి రిలేటెడ్ గా బాగా ఇంట్రెస్ట్ గా ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్ కి రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది సార్, నాకు వాటితో పని చేయాలన్నా ఆడుకోవాలన్నా చాలా ఇష్టం సార్, కొత్తగా ఏదన్నా కార్ ని కనిపెట్టాలన్నా దానికి మిషన్ యాడ్ చేసి ఇట్లా రన్ చేయాలి సార్, నాకు ఇట్లాంటి బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి సార్ అనుకున్న పిల్లలు కావచ్చు. వాంట్ టు అండర్స్టాండ్ హౌ డివైసెస్ వర్క్ ఇంటర్నల్లీ. అంటే కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి మనం ఏదైనా వాడికి ఆడుకోవడానికి ఇచ్చిన, మా పెద్దడు ఉన్నాడు, వాడికి మీరు ఏదైనా కొనుక్కో, వాడు కార్ కొనమని ఏదో అంటాడు, కొన్నారనుకో వాడు కార్ తో ఆడాడు, వాడు ఫస్ట్ కార్ తో ఆడాడు, దాన్ని ఫస్ట్ పీకుతాడు, పీకి దాంట్లో ఉంటుందిగా మోటార్ రొటేట్ అయ్యేది ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని మొత్తం చెక్ చేస్తా ఉంటాడు. వాడు దాంట్లో ఏముంది, దీంట్లో నట్లుంటే పీకుతాడు. వాడు ఎంత సెకండ్ క్లాస్, ఇప్పుడు థర్డ్ క్లాస్ పోతున్నాడు, వాడికి అదే పని. మా చిన్నోడేమో వాడికి అట్లా కాదు, వాడు కార్ కొనిస్తే వాడు రిమోట్ తో మంచిగా ఆడుకుంటా ఉంటాడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మీకు ఎలా ఉంది దీంట్లో అసలు ఇది ఎట్లా, వాడి ఉద్దేశం ఏంది, దీంతో ఆడుకోవడం కాదు, చూసిండు ఆడిండు, ఒక రోజు ఆడిండు, తర్వాత అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది, లోపల దీని కార్ లోపల ఏముంది లోపల అని చెప్పి ఫస్ట్ ఆ ప్లాస్టిక్ మొత్తం పీకేసి లోపల వైర్లు గిల్లంతా మొత్తం పీకేసి చెక్ చేసుకుంటున్నాడు వాడు ఏంది ఎట్లా నడుస్తుంది ఇది అని చెప్పి. ఆ ఇంట్రెస్ట్ నీకు ఉంది, అట్లాంటి ఇంట్రెస్ట్ ఆ డివైసెస్ తోటి నీకు అసలు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది దీని ప్రాసెస్ అని ఇంట్రెస్ట్ ఉందా, ఉంటే నీకు సబ్జెక్ట్ చదువుతున్నా కానీ బోర్ కొట్టదు. కేవలం జాబ్ కోసమే చదువుతున్నావు అనుకో బోర్ కొడుతుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు కాలం ఎట్లా మారుతుందంటే రీసెర్చ్ ఓరియంటెడ్ గా మారుతుంది. అంటే కేవలం చదువుకుంటా బుక్ లో ఉన్నాయి బట్టి పెడతా, రేపు ఎగ్జామ్ లో రాస్తా అంటే నువ్వు పాస్ అవుతావు, నీకు డిగ్రీ పట్టా వస్తుంది, కానీ జాబ్ రాదు. జాబ్ రావాలంటే సబ్జెక్ట్ లో పిహెచ్డి లెవెల్లో రీసెర్చ్ లెవెల్లో వెళ్ళాలి ఈ కాలంలో. అలా వెళ్తేనే మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయి. తర్వాత ఇంట్రెస్టెడ్ ఇన్ చిప్స్ అండ్ సెమీ కండక్టర్స్, చిప్ డిజైనింగ్ కానీ సెమీ కండక్టర్స్ డిజైనింగ్ కానీ వీటికి సంబంధించిన దాంట్లో ఇంట్రెస్ట్ ఉందా వెళ్ళొచ్చు. మీకు ఒకవేళ హార్డ్వేర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు నాకు అని అనుకుంటే మీరు ఈసీ తీసుకోవచ్చు. వాట్ ఆపర్చునిటీస్ ఇన్ కోర్ ఇంజనీరింగ్ సైడ్. ఐటీ అంటే మళ్ళీ సాఫ్ట్వేర్ సంబంధించి వస్తుంది. అంటే మీరు ఈసీ పిల్లలు కొంతమందిని సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా తీసుకుపోతారు. ఒకవేళ అటు వస్తే ఓకే, లేదు నేను కోర్ లోనే జాయిన్ అవుతాను బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకో నీకు, అప్పుడు ఈసీ తీసుకుంటే బెస్ట్. సో మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి తప్ప ఎవరో ఒకటి ఈసీ బెస్ట్ అనగానే లటకన పోయి ఈసీలో జాయిన్ కావడం, సిఎస్సి బెస్ట్ అనగానే పోయి సిఎస్సిలో జాయిన్ కావడం ఇట్లా కాదు. మీరు ఫస్ట్ దేనికి మీ మైండ్ దేని వైపు ఉంది, మీరు ఇటు సైడ్ ఉన్నారా ఏందనేది చెక్ చేసుకోండి. ఇది ఎలాంటి జాబ్ చెప్పరా, ఈ జాబ్కి ఎవరు కరెక్ట్ చెప్పరా. దూకుడు మీద ఉన్నారు అనుకో, ఎవరన్నా దూకుడు మీద అంటే ఎంజాయ్ చేస్తారే సినిమాలకు పోతా అసలు నా పాష్ లైఫ్ ఇట్లా అనుకుంటే ఇది సెట్ కాదు. ఇది ఎవరికి బుద్ధిగా కూర్చొని చదువుకునేటోళ్ళకి ఒక డెడికేషన్ లెవెల్ ఉన్నటోళ్ళకి. అంటే ఇందులో చాలా హై లెవెల్కి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో ఈసీ సైడ్ కూడా సెమీ కండక్టర్స్ వీటిలో కొత్త కనిపెట్టిన వాళ్ళు, కొత్త అంటే వాడికి దాని మీద రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉన్న పిల్లలు ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా సూటబుల్ అవుతుంది. ప్యాకేజ్ ఎంత ఇచ్చినా కానీ వాళ్ళు అదే కాలంలోనే తక్కువ కాలంలోనే వాళ్ళ టాలెంట్ తోటి హై లెవెల్కి వెళ్ళగలుగుతారు. కానీ నేను చిల్ చేస్తా ఎంజాయ్ చేస్తా అట్లా అనుకున్న పిల్లలకి కొద్దిగా ఇది కష్టంగా ఉంటుంది. సిఎస్సి మీకు కొంచెం బెటర్ గా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. దీంట్లో బోర్ అంటే మీరు చదివేటప్పుడు గట్టిగా చదవాలి, తర్వాత జాబ్ చేసేటప్పుడు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టింది. చాలా టైం నా లైఫ్ లో ఉన్న చాలా టైం నేను దాంట్లో కొంచెం స్పెండ్ చేసి దాని మీద వర్క్ చేసిన తర్వాత మీకు ఇదంతా కూడా తీసుకొని వచ్చాను. జెన్యున్ గా మీరు సిఎస్సికి వెళ్ళాలనుకుంటున్నారా ఈసీకి వెళ్ళాలనుకుంటున్నారా అని చెప్పి జస్ట్ నేను సిఎస్కి బోండ్రాబాయ్ ఈసీకి బోండ్రాబాయ్ అని చెప్పి ఇట్లా చెప్పకుండా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరే డెసిషన్ తీసుకుంటారు. నాకు ఏది సెట్ అవుతుంది, కిరణ్ సార్ చెప్పాడు ఇప్పుడు సిఎస్సి సైడ్ పోతే ఇట్లా ఉంటుందట, ఈసీ సైడ్ పోతే ఇలా ఉంటుందట అని చెప్పి నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఈ రెండింటి పైన మీరు కంపారిజన్ చేసుకున్న తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి తప్ప
ఎవరో ఒకళ్ళు యూట్యూబ్ లో వచ్చి సక్సెస్ఫుల్ పర్సన్ నేను సిఎస్సి తీసుకుని ఇట్లా పోయినా, ఈసీ తీసుకుని ఇట్లా పోయినా అనగానే వాళ్ళని మనం ఆపాదించుకొని అబ్బా తను వెళ్ళాడంటే నేను వెళ్ళలేరా అని చెప్పి అట్లా మీరు వెళ్ళకూడదు. తను వెళ్ళాడు కాదు, నువ్వు కూడా వెళ్ళగలుగుతావు. బట్ తనకున్న ఇంట్రెస్ట్ కానీ తనకున్న డెడికేషన్ కానీ నీకు ఉన్నాయా లేదా అనేది చూసుకున్న తర్వాతనే, ఈ రియాలిటీ చెకప్ మొత్తం చేసుకున్న తర్వాతనే నువ్వు దాని వైపు వెళ్ళాలి. సో ఈసీ అండ్ సిఎస్సి లో రెండు బ్రాంచ్లు మంచియే. ఇప్పుడు ఈసీ అనేది కొద్దిగా ఎమర్జ్ కూడా అవుతా ఉంది. సో పిల్లలు మీకు ఎడ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. సిఎస్సి అనేది మీరు ఈజీగా కొద్దిగా పాస్ అవ్వగలిగే సబ్జెక్ట్. బట్ ఈసీ అనేది అట్లా కాదు. ఈసీ అనేది కొద్దిగా కష్టమైన సబ్జెక్టు. బుక్కిష్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలి. మీకు బుక్స్ బాగా చదవడం అలవాటు, బాగా నేర్చుకోవడం బుక్స్ ద్వారా అలవాటు అని అనుకుంటే మీరు ఈసీ తీసుకున్నా కానీ సర్వైవ్ అవ్వగలుగుతారు. బట్ దాంట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా బాగా ఉండాలి. అలాంటి కాలేజెస్ లో కనుక మనం జాయిన్ అయితే ఇంకా బాగుంటది. ఇప్పుడు మన వెబ్సైట్ లో ఉన్న అన్ని కాలేజ్, నువ్వు మామూలు కాలేజ్ లో జాయిన్ అయినావమ్మా, ఈసీ మంచి బ్రాంచ్ అని చెప్పి నువ్వు జాయిన్ అయినావు. ఓకే, జాయిన్ అయిన తర్వాత ఏమైతే వాళ్ళ దగ్గర ల్యాబొరేటరీ ఉంటుందా? నువ్వు ఏదైనా రీసెర్చ్ చేద్దామంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారా? చేయరు. ఎందుకంటే అక్కడ ఏం ఉండదు, ల్యాబొరేటరీలో ఏం ఉండదు. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం పాడుబడి అని దాంట్లో ఉంటాయి, ఒక్కటి పని చేయదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? కేవలం బుక్లలో ఉన్నది చదువుకుంటావు, ఎగ్జామ్ లో వస్తే రాస్తావు. ఇదే పని మీద ఉంటాం మనం. బుక్ లో ఉంది చదువుకోవడం, బట్టి పట్టడం, ఎగ్జామ్ లో వస్తే రాయడం. ఈ నాలెడ్జ్ తోటి రేపు నువ్వు 4 years చదువుతావు. అక్కడ చదివిన తర్వాత ఈసీ రిలేటెడ్ గా కంపెనీ వస్తుంది, మీ కాలేజీకి వచ్చింది అనుకుందాం. వచ్చిన తర్వాత నిన్ను వాడు ఎవరు జాబ్ నిన్ను రిక్రూట్ చేసుకోవడానికి వచ్చిన ఎవరు? గత 10 సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో జాబ్ చేస్తున్న ఒక క్యాండిడేట్ వస్తాడు నీ దగ్గరికి. వచ్చి నీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నాయి అని తెలుసుకుందామని వస్తాడు. వచ్చి నిన్ను అడిగితే నువ్వు బుక్ లో ఉంది మొత్తం బట్టి చెప్తా ఉంటావు తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ నీ దగ్గర ఉండదు. ఇప్పుడు నీలాంటి పిల్లగాని తను తీసుకుపోయి అక్కడ నీకు ట్రైనింగ్ ఇవ్వాలంటే తనకి 2-3 సంవత్సరాలు పడుతుంది. తను ఏమనుకుంటాడు, ఈయనకి బుకిష్ నాలెడ్జ్ ఉంది తప్ప ప్రాక్టికల్ గా నాలెడ్జ్ లేదే, నువ్వేమైనా ప్రాజెక్ట్ చేసావా, నువ్వేమైనా కనిపెట్టావా అని చెప్పుకొని అడుగుతాడు. కంపల్సరీగా ప్రతి దానికి కూడా ఇట్లా అడుగుతున్నారు. ప్రతి రిక్రూట్మెంట్ లో కూడా ఈ క్వశ్చన్ కామన్ గా ఉంటుంది. వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్? మీ అచీవ్మెంట్స్ ఏంది 4 years లో? అంటే ఏమైనా ప్రాజెక్ట్స్ చేసావా, అంటే రియల్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసావా? కొన్నిసార్లు మీరు చూడొచ్చు, ఏది మన ఐఐటి మద్రాస్ లో కానీ బాంబేలో కానీ పిల్లలు మెకానికల్ ఇంజనీర్స్ కానీ ఈసీ పిల్లలు కానీ ఒక టీమ్ లాగా ఏర్పడి ఒక కార్ ని డిజైన్ చేయడం, అంటే తక్కువ ఎనర్జీతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్స్ ని డిజైన్ చేయడం మీరు చూసే ఉంటారు. సో రేపు వాళ్ళు ఒకవేళ ఏదైనా కంపెనీ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ చూపిస్తారు, మేము మా టీం అంతా కలిసి చేసామని అని చెప్పి, మేము ఇది డిజైన్ చేశాము అని చెప్పి వాళ్ళ ప్రాజెక్ట్ ని చూపిస్తారు. అచ్చా, అంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేస్తారు. అచ్చా, వీడు ఈ మెషిన్స్ తోటి ఆడుకునే నాలెడ్జ్ వీడికి ఉంది, ప్రతి మెషిన్ కూడా వీడికి తెలుసు, ప్రాక్టికల్ గా వీడికి తెలుసు. సో మనం రేపు ఏదైనా నేర్పినా కానీ తొందరగా నేర్చుకుంటే మనకు బాగా తొందరగా యూజ్ అవుతాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంటారు తప్ప మనకి మంచి పర్సెంటేజ్ వచ్చింది. 95% సార్ నాకు బీటెక్ లో బాగా చదివిన పుస్తకాల పురుగు సార్, నేను బాగా చదివిన బీటెక్ లో 6 సంవత్సరాలు. నా 95% మార్కులు ఉన్నా కానీ నేను తీసుకోవాలంటే అది ఈజీ కాదు. ఒకరికి ఉన్నది, ఒకటి 75% ఉంది, కానీ వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది నీకంటే కూడా. రీసెర్చ్ ఓరియంటెడ్ గా వాడు చేశాడు 4 years, వాడికి కంపల్సరీగా జాబ్ వస్తుంది. సో ఎక్కువ శాతం మీరు సిఎస్సిలో పోయినా ఈసీలో పోయినా మీ నాలెడ్జ్ లెవెల్ ఎలా పెంచుకోవాలంటే అక్కడ టీచర్స్ చెప్పేది బుక్ లో ఉన్నది బట్టి పట్టడం కాకుండా రీసెర్చ్ ఓరియంటెడ్ గా చదవడానికి బాగా ట్రై చేయండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ని తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో మీరు ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళగలుగుతారు. అందరూ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నట్టుగానే నేను కూడా ఎంజాయ్ చేస్తా, వారానికి 2 రోజులు సినిమాలకు పోతా, అలా అనవసరమైన అలవాట్లన్నీ అలవాటు చేసుకుంటా, గైరాగా బయట తిరుగుతా అని చెప్పారంటే అలాంటి వాళ్ళు లక్షలలో ఉన్నారు. ఇప్పుడు చాలా మంది కూడా జాబ్స్ లేవు మాకని చెప్పి ఎందుకు అలా చేస్తున్నారు? బీటెక్ చదువుకున్న పిల్లలు ఎందుకు మరి వీళ్ళతో పాటు తోడుగా ఉన్న పిల్లలకి రావట్లేదు అవస్థ? ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ వేరే ఉన్నాయి. మిగతా పిల్లలు ఏం చేస్తున్నారు? 4 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ ఒక 60% మార్క్స్ తీసుకుంటే చాలుగా నేను పాస్ అయిపోతా అని చెప్పి ఆ విధమైన మైండ్ సెట్ తోటి నువ్వు బీటెక్ చేసినావంటే 4 సంవత్సరాల తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ఖాళీగానే ఉండాల్సి వస్తుంది. సో కాబట్టి మీరందరూ కూడా మేబీ తర్వాత వాళ్ళు ఎంత వృద్ధి చెందొచ్చు, అట్లా 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్న మైండ్స్ కూడా కొన్నిసార్లు ఓ పెద్ద బిజినెస్ పెట్టి లేదా రాజకీయాలకు పోయి చాలా పెద్ద లెవెల్కి వెళ్ళొచ్చు. బట్ నేను ఆ ట్రాక్ గురించి మాట్లాడట్లేదు. మీరు ఒకవేళ ఈసీలో జాయిన్ అయ్యారు, సిఎస్సిలో జాయిన్ అయ్యారు, ఒక జాబ్ చేద్దామని, ఒక స్టార్ట్అప్ ని స్టార్ట్ చేద్దామని, ఇట్లా ఈ ఫీల్డ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ ఫీల్డ్ లో ఎక్సెల్ కావాలి అంటే మాత్రం కంపల్సరీగా నీకు డెడికేషన్ లెవెల్ ఈ 4 years కూడా చాలా బాగా ఉండాలి. ఇప్పటిదాకా ఎంత డెడికేషన్ ఉన్నావో లేదో పక్కన పెడితే ఈ 4 years మాత్రం ఎంత డెడికేషన్ తోటి, ఎందుకంటే ట్రెండ్ మారిపోయింది. బుక్ లో ఉన్న నాలెడ్జ్ తోటి నువ్వు మంచి పర్సెంటేజ్ తెచ్చుకున్నంత మాత్రాన కంపెనీస్ నీకు జాబ్ ఇవ్వట్లేదు. నీ దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ చూసే ఇస్తున్నాయి, రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉన్నావో లేదా చెక్ చేసుకుని ఇస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ 4 years బీటెక్ ని ఆ రేంజ్ లోనే వర్క్ చేయండి. అలా అయితేనే మీకు ఒక బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి పోవడానికి కూడా నీకు ధైర్యం ఉంటుంది. ఒక ఆఫర్ ఇచ్చాడు నీ కంపెనీ వచ్చి, నీకు 20 లక్షలు కావాలి, వాడు 15 లక్షలు ఇచ్చాడు, నువ్వు డిమాండ్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు పోవయ్యా, ఇంకోటి వస్తాడు వాడికి ఇస్తా ఇంటర్వ్యూ, నేను డిమాండ్ చేసుకుంటాను, నీకు అంత ధైర్యం ఉంటుంది. లేదంటే సార్ నాకు జాబ్ ఇస్తే చాలు సార్ అంటే వాడు 5 లక్షలు అంటాడు. మన దగ్గర ధైర్యం లేకపోతే, నీ ధైర్యం ఏంటిది? నీ దగ్గర ఉన్న నాలెడ్జ్, నీ ధైర్యం. అలాంటి స్కిల్స్ ని పెంచుకుంటే కనుక మీరు ఈ 2 బ్రాంచెస్ లో ఎందులో ఉన్నా సరే హై లెవెల్ కి వెళ్ళగలుగుతారు. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, దేని గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో అయిపోయిన తర్వాత డెఫినెట్లీ I will answer for that. Thank you very much. Please like the video, share the video with friends and please subscribe the channel. ఎందుకంటే ఈ ఛానల్ తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్. సో ఇది ఎప్పటికి కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ
థ్యాంక్ యూ బాయ్ సీ యూ నెక్స్ట్ సెషన్ థ్యాంక్ యూ వెరీ మచ్